కానీ తండ్రి యొద్ద నుంచి వస్తుంది ఫలం. ప్రైజ్ అలా, తండ్రి యొద్ద నుంచి ఫలాలు వస్తున్నాయి. తండ్రి యొద్ద నుంచి వచ్చేటువంటి ఆ ఫలము ఎలా ఉండాలట? మీరు ఫలించుటకును, ఆ ఫలము నిలిచి ఉండుటకును. ప్రైజ్ అలా, నిలిచి ఉండుటకును. ప్రైజ్ అలా. ఆ ఫలం ఏంటో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి యొద్ద నుండి ఫలాలు ఉన్నాయి. మనం చేసే ప్రార్థన ద్వారా మనం పొందుకోవాల్సిన ఫలం, మనం పొందుకోవాల్సిన ఫలం ఏమిటో వాక్యంలో గమనించండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి గాని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము, అదిగో వెలుగు ఫలము ఏమిటయ్యానంటే సమస్త విధములైన మంచితనము. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేసిన ప్రతి వాడు పొందుకోవాల్సిన ఫలము ఏమిటంటే అది వెలుగు ఫలము. ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి ఉందా? లేదు. యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రికలో ఒక మాట కూడా ఉంటుంది. ఆ మాటను కూడా మనం చదువుదాం. 3వ అధ్యాయం అనుకుంటాను, 15 నుండి చదువుతారా? 13 నుండి చదువు నాయనా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని. ఆ మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి. సహోదరులను మనం ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అదిగో చూడండి, సహోదరులను ప్రేమించుచున్నవాడు, సహోదరిని ప్రేమించుచున్నవాడు ఎక్కడి నుండి దాటుచున్నాడు? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఆలోచన చేస్తున్నారా? మన ఫలం మనం ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఏంటా ఫలము? వెలుగు ఫలము. వెలుగు అనేటువంటి ఫలం దేవుని యొద్ద నుండి పొందుకోవాల్సిన ఫలం. అది వెలుగు. వెలిగింపబడిన మనలో వెలుగు ఉండాలి.
ఏమిటా వెలుగు? సమస్త విధములైన మంచితనము, నీతి, యథార్థత. ఆ వెలుగుతో మనం పోల్చింది ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నది, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల లోకము మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపోవద్దు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, ప్రైజ్ ది లార్డ్, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని. క్వశ్చన్ మార్క్ వేసుకో, క్వశ్చన్ మార్క్ వేసుకో. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఏర్పరచుకొని ఉన్నాను. ఏర్పరచుకొని ఎందుకునంటే మీరు ఫలించుట కొరకు. ఆమేన్. ఏంటి ఆ ఏర్పాటులో ఉన్నటువంటిది ఫలింపు అని అంటే? అది వెలుగు, వెలుగు ఫలం. ఆ వెలుగు ఫలమును మంచితనం, సమస్త విధములైన మంచితనము. ఏంటా సమస్త విధములైన మంచితనం? సహోదరులను మనము ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దాటి ఉన్నాము, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని. దాటి ఉన్నామంతే. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? ద్వేషించుచున్నాడు గనుక వాడు ఎక్కడ నిలుచున్నాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. మరణం అనగా నరకం. మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బా, యేసయ్య దగ్గరికి పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులని 3 గుంపులు వచ్చేవారు. యేసయ్యతో మంచిగానే మాట్లాడేవాళ్ళు, యేసయ్య బోధలు వినేవారు, యేసయ్య కార్యాలు చేస్తుంటే చూసి ఆనందించేవారు, అసహించుకునేవారు. యేసయ్యతోనే తిరుగుతున్నారు, యేసయ్య బోధలంటే ఇష్టపడుతున్నారు. కానీ యేసయ్య మీద వారి హృదయ అంతర్భాగాలలో ద్వేషం దాగి ఉన్నది. యేసయ్యతో మంచిగానే ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వెళ్తారు వీళ్ళు కూడా. ఏ ఇంట్లో ప్రార్థన అంటే ఆ ఇంట్లోకి వెళ్తారు, ఎక్కడ సువార్త అంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ కార్యం అంటే అక్కడికి వెళ్తారు వీళ్ళు కూడా. కానీ వారి హృదయాల్లో ఏముంది? యేసయ్య మీద ద్వేషం ఉంది. వారి హృదయాల్లో ద్వేషం ఉంది. కానీ యేసయ్య వెంటనే వెంబడిస్తా ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? నీ తోటి వారి దగ్గర వారితో ఉన్నావు, వారి ప్రక్కనే ఉన్నావు, వారితో మాట్లాడుతున్నావు, కళ్ళలో కళ్ళు పెట్టే చూస్తున్నావు. నీ గుండెల్లో ఏముంది? నీ హృదయంలో ఏముంది? బలారాధన ఎందుకు? నీవు ఫలించాలి. ఏంటా ఫలం? వెలుగుతో నీవు నింపబడాలి. ఆమేన్. వెలుగులో చీకటి లేదు. మరి ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రక్కనే ఉంటున్నావు, మాట్లాడుతూనే ఉంటున్నావు, కానీ తెలియకుండా ద్వేషం పనిచేస్తుంది. యేసయ్య ఈ పైసలు నాణ్యం ఒకటి చూపించి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఈ నాణ్యం ఒకటి చూపించి, కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా చెప్పు. మనసులో ఉద్దేశం ఏంటి? ఇరికించాలని. ఏ తప్పు చెప్తాడో చూద్దాం, శోధించాలని, తప్పు పట్టాలని మనసులో ఉన్న ఉద్దేశం ఒకటి, కానీ యేసయ్యను అడుగుచున్న ఉద్దేశం ఒకటి. వారి హృదయాల్లో ఏముంది? యేసయ్య మీద ద్వేషం. వాక్యం అంటుంది, పిలువబడిన గుంపులోనే ఉన్నారు, కానీ సపరేట్ అయ్యారా? ఏర్పాట్లో నిలబడ్డారా?
లే. మరలా యేసయ్యతోనే ఉన్నారు, యేసయ్యతోనే నడుస్తున్నారు, యేసయ్య కార్యాలు చూస్తున్నారు, యేసయ్యతో మాట్లాడుతున్నారు, అన్నీ అనుభవిస్తున్నారు, యేసయ్యతోనే ఉన్నారు. కానీ యేసయ్య మీద ఏముంది? హృదయంలో ద్వేషం. కానీ వాక్యం అంటుంది, పిలువబడిన వారు అనేకులు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఆమేన్. ఏర్పాటు ఎందుకు? మీరు ఫలించాలి. ఏంటా ఫలము? సమస్త విధములైన మంచితనము. యేసయ్యతోనే ఉన్నారు, కానీ యేసయ్య మీద ప్రేమ లేదు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు చాలామంది అలా. సపరేట్గా ఎవరో నాకు తెలియదు, కానీ మన కుటుంబాలు అలాగ జరుగుతాయి, మన కుటుంబాలు అలాగ జరుగుతాయి, సమాజంలో అలాగ ఉంటుంది. కానీ భూమి మీద పండే ప్రతి పంట, ప్రతి పండు కొంతకాలమే ఎక్స్పైర్ డేట్, అది కొంతకాలానికి పాడైపోతుంది. అది భూ సంబంధమైన ఫలం. కానీ మనుషుని యొక్క ఫలం ఎలా ఉంది? మంచిగానే ఉంటున్నారు యేసయ్యతో, మంచిగానే ఉంటున్నారు యేసయ్యతో, కానీ యేసయ్య మీద ద్వేషం. ఇది మనుష్య ఫలం. కానీ దేవుని ఫలం, వెలుగు ఫలం, అది సమస్త విధములైన మంచితనం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త విధములైన మంచితనం, ఆ ఫలాన్ని మనం పొందుకోవాలి. యోసేపు ఆ ఫలమును పొందినవాడు, రూతు ఆ ఫలమును పొందినది, పౌలు ఆ ఫలమును పొందారు, అబ్రహాం ఆ ఫలమును పొందారు, ఇస్సాకు ఆ ఫలమును పొందారు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు అనేక మంది ఆ ఫలమును పొందారు. ఏంటా ఫలము? సమస్త విధములైన మంచితనం. ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భములో, ఏ విషయములో నీకు కీడు చేసేవారు ఉన్నా, నీవు ఏ ఫలం పొందుకొని ఉన్నావు? సమస్త విధములైన మంచితనం అనే ఫలం ఉంది మన దగ్గర. ఆమేన్. ఆ మంచితనం అనే ఫలాన్ని మనం ఏం చూపాలి? కీడా? మంచితనమే కదా మనం రావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, 17 నుండి. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది. సమస్త విధములైన మంచితనం ఏం చేస్తుంది? మేలు చేసి కీడును అనుభవిస్తుంది. మేలు చేసి కీడును అనుభవిస్తుంది, అంతే. ఏంటిదా ఫలము? సమస్త విధములైన మంచితనం. సమస్త విధములైన మంచితనం. చేసిందేమో మేలే, ఎదురైంది కీడు. యోసేపు సొంత అన్నదమ్ములకు ఏం చేశాడు? మేలే చేశాడు, కానీ వారు ఏం చేశారు? కీడు చేశారు. కానీ యోసేపు హృదయం దేనితో నింపబడి ఉన్నది? వెలుగు ఫలముతో నింపబడి ఉన్నది, అనగా సమస్త విధములైన మంచితనము. ఆమేన్. ఈ ఫలం ఏం చేయాలి? అది దేవుని యొద్ద నుండి వచ్చినది గనుక ఆ ఫలము నిలిచి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్షమించటం ఒక ఫలం, ప్రేమించటం ఒక ఫలం, ఓర్చుకొనటం, భరించటం, ప్రార్థించటం, పరిశుద్ధతను కలిగి ఉండడం, యథార్థతను కలిగి ఉండడం, విధేయతను కలిగి ఉండడం, తగ్గించుకొనడం, ఇవన్నీ ఫలాలు. ఫలించాలి. ఈ ఫలము నిలిచి ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగుతో నింపబడ్డాం, వెలిగింపబడ్డాం. ఎంతవరకు ఆ వెలుగును కాపాడుకుంటున్నాం? వెలుగు ఆరిపోయే ప్రమాదం ఉన్నదని తెలిసినా కూడా ఆరిపోవడానికి
ఏకీభవిస్తున్నావా? ఆరిపోతుందేమో జాగ్రత్త పడుతున్నావా? ఏర్పాటులో ఉన్నటువంటి వారికి ఆరిపోతాదేమో, ఇలా చేస్తే ఆరిపోతాదేమో, ఇలా ఉంటే ఆరిపోతాదేమో అన్న భయముతో వెలిగింపబడిన తాను వెలుగు ఆరిపోకుండానట్లుగా, దీపం ఆరిపోకుండానట్లుగా, ఆ వెలుగు నిలిచి ఉండేటట్లుగా దాన్ని కాపాడుకునే అడుగు జాడలో నడిపించబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి మనం అనేకమైన ఫలాలు పొందుకుంటున్నాం, కానీ వెలుగు ఫలం, సమస్త విధములైన మంచితనం అనే ఫలము కావాలి. యోసేపు దాన్ని పొందుకున్నాడండి. ఏ పరిస్థితుల్లో కూడా ఆ ఫలమును పోగొట్టుకోలేదు యోసేపు. గుంటలో తోసేశారు, ఫలం పోలా, వెలుగు పోలేదు, చీకటి రాలేదు. మనమైతే ఏం చేస్తాం? ఎంతసేపు కాపాడుకుంటాం ఆ ఫలాన్ని? భూ సంబంధమైన ఫలం, చెట్టు ద్వారా వచ్చిన ఫలాన్ని కెమికల్స్ వేసి కాపాడతారు కొంతమంది, పాడవకుండా ఉండడానికి కెమికల్స్ వేసి కాపాడతారు. మనుషునిలో ఉన్న ఫలం ఏంటంటే ప్రేమ. ఎంతవరకు ఏ కెమికల్ వాడతారంటే, నాతో వాడు మంచిగా ఉన్నంతకాలం నేను కూడా ఉంటా, నాతో బిరుసుగా ఉంటే నేను కూడా బిరుసుగా ఉంటా. ఇది ఈ కెమికల్ వాడతాడు. ఎంతకాలం ఈ కెమికల్ తెలియదు, దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు అసలు. గంట ఉండొచ్చు, ఒక వారం ఉండొచ్చు, నెల రోజులు ఉండొచ్చు. కానీ దేవుని యొద్ద నుండి ఆడ వాక్యం స్పష్టంగా ఉంటుంది, తండ్రిని నా నామమున మీరు వేటిని అడుగుతారో అవి తండ్రి ద్వారా మీకు అనుగ్రహింపబడినటువంటి అవన్నీ, ఆ ఫలము మీరు ఫలించాలి. రెండవదిగా ఆ ఫలము నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ లేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిద్రపోయే వాళ్ళు లేచేటట్టుగా చెప్పండి. స్తోత్రం చెప్పమంటాడు. నిద్రపోతారు, మీరు నిద్రపోతారు. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. లేచినాడు ఒక ఆయన, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. ప్రైజ్ ది లార్డ్. మీరు మధ్య మధ్యలో స్తోత్రం చెప్తా ఉంటే పాపం అట్లా లేకపోవచ్చు వాళ్ళని. మీరు స్తోత్రం చెప్పకుండా మీరు గమ్ముగా ఉంటే పాపం వాళ్ళు రాత్రి అంతా ప్రోగ్రాంలు పోయి ఉంటారు, ఎన్నో వ్యాపారాలు, బిజినెస్లు, కాబట్టి నిద్ర వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, ఏర్పాటులోనికి మనల్ని దేవుడు చేసి ఉన్నాడు. ఆ ఏర్పాటు ఎందుకంటే మనం ఫలించాలి, మనం ఫలించాలి. యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడు దేవుడు? యోసేపు పోయేసి మీ అన్నదమ్ములు, మీ అన్నోళ్ళు, తమ్ముళ్ళు కాదు, ఆయన చివరాడుగా, మీ అన్నోళ్ళు ఏం చేస్తుండ్రో, ఎలా ఉన్నారో, పాపం తిన్నారో లేదో, ఇదిగో ఈ తినుబండారాలు ఎత్తుకొని పోయి అన్నోళ్ళకి ఇచ్చిరాపో అని అన్నాడు. మోసుకొని వెళ్తా ఉన్నాడు. కొంత దూరం పోయాడు, వెతికాడు, ఎక్కడ కనపడలేదు. ఏం చేయాలి చెప్పండి. ఇంటికి వచ్చేయాలి. వచ్చాడా? రాలే. ఏం చెప్పాడు తండ్రి అక్కడి ఇంటి నుండి? ఇవి ఎత్తుకొని మీ అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకొని ఈ ఆహార పదార్థాలను సహోదరులకు ఇచ్చి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు సగం దూరం వెళ్ళాడు, ఎవ్వరూ కనపడలే, తిరిగి ఇంటికి రాలే. ఏం చేస్తున్నాడు? వెతుకుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, వెతుకుతూనే ఉన్నాడు. వెతుకుతూడానికి పోతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. యోసేపు అల్లంత దూరాన కనపడ్డాడు. రే ఎడుగోరా కలలు కనేవాడు వస్తున్నాడు, ఈడంతు తేలుద్దాం, రెడీ అవ్వండ్రా. ఎవరు మాట్లాడుకుంటుండ్రు? అన్నలు, సీనియర్లు. ఎవరు వీళ్ళు? సీనియర్లు.
ఏం మాట్లాడుతున్నారు రే? కలలుగానే వాడు వస్తున్నాడు రా. వాక్యం వినాల. చెత్త చెత్త పనులు చేస్తే కరేగుద్ది. చెప్పేది ఇక్కడ వాక్యం. వాక్యానికి సమయం ఇవ్వాలి, మైండ్ పెట్టాలి వాక్యం దగ్గర. సైతాన్ని అవరాలు చేయొద్దు. వెనక్కి ఎందుకు తెర చూస్తుండ్రు? ప్రైజ్ ది లార్డ్. వాక్యం మీద మనసు పెడితే బాగుపడతాం. వాక్యం మీద అన్నాళ్ళు ఇక్కడ నుంచి చూసి కలలుగానే వాడు వస్తున్నాడు రా, వాడు అంతు చూద్దాం అన్నాడు. వారు ఎలాంటి వారో తెలిసి కూడా తండ్రి ఏం చేస్తాడంటే అన్నల దగ్గరకే పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుకు తెలుసు ఎవరిని గురించి, వారి కుమారులను గురించి తెలుసు. యోసేపును వారు ఎలాంటి హృదయముతో చూస్తున్నారో, ఏ మనస్సుతో చూస్తున్నారో ఎవరు తెలుసు? యాకోబుకు తెలుసు. ఎవరిని గురించి? తన కుమారులను గురించే. కానీ తన కుమారులు చెడ్డవారై తెలిసినా కూడా ఆ చెడ్డవారి సమాచారం తెలుసుకోవడానికి ఎవరిని పంపాడు తండ్రి? ఎవరిని పంపాడండి? ఏర్పాటులో ఉన్న వారిని ఎవరి యొద్దకు పంపిస్తున్నాడు? చెడ్డవారని తెలిసిన వారి యొద్దకు పంపిస్తున్నాడు. పాయింట్ పట్టుకోండి. నంబర్ 1, యేసయ్య ఉన్నారు. సమస్త మానవాళి పాపము పరిహరింపబడాలి. సమస్త మనుషులు పాపపు బంధకాల నుండి విడిపించబడాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఎవరి యొద్దకు పంపించాడు? దుష్టులైన మనుషుల యొద్దకు. ఎవరి దగ్గరికి? నంబర్ 2 ఇది. నంబర్ 3, యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత కొంతమంది శిష్యులను ఏర్పరుచుకున్నాడు. శిష్యులను పిలిచి, శిష్యులారా ఇప్పుడు మీరు వెళ్ళండి. ఎక్కడికి? గొర్రె చర్మము కప్పుకొని ఉన్న తోడేలు స్వభావము వంటి వారి దగ్గరికి మిమ్మల్ని పంపుచున్నాను. పాయింట్ అర్థమవుతుందా? యేసయ్య ఎవరి దగ్గర పంపించాడు శిష్యుల్ని? కప్పుకున్నదేమో చెప్పండి, గొర్రె చర్మమే, కానీ లోపల దాగి ఉన్నది తోడేలు స్వభావం. తోడేలు అంటే ఏంటి? చీల్చివేసే స్వభావం. జాలి, కనికరం, దయ, ప్రేమ, క్షమ ఇవేం పనిచేయవు. యోసేపును తన తండ్రి అయిన యాకోబు చెడిపోయిన మనస్సు కలిగిన వారి వద్దకే పంపిస్తా ఉన్నాడు. ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. చెప్తారా హల్లెలూయా? ఎందుకండి? సమాజంలో మామూలుగా ఉన్నటువంటి నానుడు ఏంటంటే, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ ఇట్టోళ్ళే తగలబడ్డారు. నేను ఎక్కడికైనా ప్రార్థన చేసేది, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళనబ్బా, నేను ఎక్కడ పరిశుద్ధమైన జీవితం చేసేది. ఒక్కడైనా నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటేగా, ఒక్కడైనా నాకు నేర్పించే వాళ్ళు ఉంటేగా, ఒక్కరిని చూస్తాను నేను నేర్చుకునేటట్టుగా ఏదైనా ఉంటేగా, అంతా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అపవిత్రులేని అంటారు. కానీ యోసేపు ఇంట్లో ఎంతమంది ఉన్నారు పరిశుద్ధులు? యేసయ్య చుట్టూ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పరిశుద్ధులు? హలో, యోసేపు చుట్టూ పరిశుద్ధులు లేరు. మోషేను దేవుడు ఐగుప్తులోనికి పంపాడు. ఎలాంటి వారి దగ్గరికి? సనిగే వారి దగ్గరకి, తిరుగుబాటు చేసే వారి దగ్గరకి, దేవునికి లోబడని వారి దగ్గరకి. ఆలోచిస్తున్నారా? నా నామమున తండ్రిని మీరు ఏం అడుగుతారో అది తండ్రి అనుగ్రహించులాగున మీరు వెళ్ళి ఫలించుటకు నేను ఏర్పాటు చేసుకున్నందుకు మిమ్మల్ని, నా శరీరాన్ని, నా రక్తాన్ని మీ కొరకు ఈ భూమి మీద ఎందుకు విడిచిపెట్టాను అంటే, నా రక్తములో ఫలము దాగి ఉన్నది, నా శరీరములో ఫలము దాగి ఉన్నది. ఆమేనని చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ రక్త మాంసములలో మనం పాలిభాగస్తులం అవ్వాలంటే, మనం ఫలించాలంటే రక్త మాంసములో మనం పాలిభాగస్తులం అవ్వాలి.
రక్త మాంసములలో పాలిభాగస్సులైనటువంటి వారిలో జరగవలసినటువంటి క్రియ ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9 ఇందాక మనం చదువుకున్నది ఏంటిది? ఇందాక మనం చదివి 4:9 మందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇదిగో బల్లారాధన తీసుకుంటున్నటువంటి వారమై ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేని ద్వారా వెలుగై ఉన్నాము? క్రీస్తు రక్త మాంసముల ద్వారా మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. ఆమేన్. అర్థమవుతుందా పాయింట్? యేసు రక్త మాంసముల ద్వారా మనము వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఆమేన్. యోసేపు, నీ మంచితనం బయటపడాలంటే ఎవరి దగ్గర? మంచోళ్ళ దగ్గర నువ్వేంది మంచిగా ఉండటము? యేసు ప్రభు దుష్టుల చేతికి అప్పగింపబడకపోతే అమ్మో ఆయన మహానుభావుడు అని అనగలవా? యేసు ప్రభు సిలువ మేకల మీద నుండి దిగేస్తుంటే రక్షణ కలుగుతుందా? కలగదు. ఎప్పుడు మంచితనం బయటపడాలి? ఎక్కడ మంచితనం బయటపడాలి? నీ చుట్టూ మంచి వాళ్ళు ఉన్నప్పుడా? నేను ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడా? నీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నప్పుడా? ఆ మంచే వస్తుంది బయటికి, చెడు ఎందుకు వస్తుంది? ఎప్పుడు నీలో నుండి మంచి రావాలి? చెప్పండి. ఎప్పుడు? యోసేపుకి ఎప్పుడు వచ్చింది? గుంటలో తోసినప్పుడు వచ్చింది మంచితనం. ప్రైజ్ అలా. క్రొత్త నిబంధనలో స్టెఫను ఉన్నాడు, యవనుడు. ఎప్పుడు వచ్చింది మంచితనం? దేవుని వాక్యానికి మెడలను చెవులను అప్పగించని మూర్ఖులారా అని వాక్యానుసారంగా గద్దిస్తే ఏం చేశారు? స్టెఫను పళ్ళు బిగబట్టి రాళ్ళని కుప్పలుగా వేసి రాళ్ళ వర్షం కురిపించారు స్టెఫన్ మీద. శరీరం అంతా రక్తపు దారలుగా కారిపోతూ ఉంటే అప్పుడు వస్తుంది హృదయములో ఉన్న వెలుగు. ప్రైజ్ అలార్డ్. ఏంటా వెలుగు? సమస్త విధములైన మంచితనం. ఏంటా మంచితనము? మనము సహోదరులమై ఉన్నాము గనక మనము ప్రేమించువారమై ఉన్నాము. ప్రైజ్ అలార్డ్. ప్రేమ ఎప్పుడు బయటికి రావాలి? నీ మీద దెబ్బ పడితేనండి బయటికి రావాలి ప్రేమ. అందుకు యేసు రక్త మాంసములు. ఎప్పుడు దెబ్బ బయటపడితే నీ పైన పడినప్పుడు ప్రేమ రావాలి బయటికి. భూ సంబంధంగా ఒక చెట్టును పండిస్తే ఆ చెట్టు కాయలు కాస్తే పండుగ మారితే రాయి విసిరి ఆ పండును కొడితే ఆ గాయపడినటువంటి ఆ పండు ఏమొస్తుంది ఆ పండులో నుండి? చెప్పండి. అంత దూరం ఆలోచించిన అవసరం లేదు. మీ దగ్గరకే వస్తా. మామిడి పండు తెచ్చాం, బంగినిపల్లి మామిడి పండు. ఉలవపల్లి మామిడి పండు తెచ్చాం, కోసాం. దీంతో కత్తితో కోస్తే ఆ పండు ఏమిచ్చింది నీకు? మాట్లాడండి కొంచెం ప్లీజ్. మీరు మాట్లాడుకోవాలి, నాతో కూడా మాట్లాడండి. ఏమిచ్చింది? అరే మంచి సువాసననిచ్చిందండి. ప్రైజ్ అలార్డ్. మంచి సువాసననిచ్చింది. ఆ పండు దగ్గరికి వెళ్తుంటేనే పండు నిన్నేం చేసింది? ఆకర్షించిందండి. ప్రైజ్ అలార్డ్. చెట్టుకు కాసిన పండే నిన్ను ఆకర్షిస్తే దాన్ని కోస్తే ఏమిచ్చింది? మరలా సువాసననిస్తుంది. ఎందుకు కోసావురా నన్ను ఎందుకు కోసావురా అని అంటుందా? ఏమిచ్చింది నీకు?
తినరా, నా 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 ఫలాన్ని అనుభవించు, నా రుచిని ఆస్వాదించు. యేసయ్య చేసిన పని కూడా అది. యేసయ్యలో ఉన్నది ఏంటిది? అది సమస్త విధములైన మంచితనం ఆ సిలువలో చూడగలం. సిలువుని గురించి ఎంతో మంది అంటున్నారు. సిలువు మీద దొంగ కూడా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సిలువు మీద దొంగ ఏమన్నాడు? చూడండి, నువ్వు క్రీస్తువు కదా, నేను క్రీస్తుని అనుకున్నావు, చెప్పావు కదా, నువ్వు క్రీస్తువు కదా, కాబట్టి నువ్వేం చేయగలవు? నిన్ను నీవు రక్షించుకో. ముందు నిన్ను నువ్వు కాపాడుకోవాయా, తర్వాత మమ్మల్ని కాపాడదు. ముందు నిన్ను నువ్వు రక్షించుకొని ఆ తర్వాత మమ్మల్ని కాపాడని అంటున్నాడు. ఆయనను ఆయన కాపాడుకోవడానికి లోకంలోనికి వస్తే అది ఫలం ఎలా అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. సమస్త విధములైన మంచితనము అనగా ఎప్పుడు ఆ ఫలం కనపడాలి? ఆ దొంగ సిలువలో ఉండి, సిలువ మీద ఉండి తనతోనే మరొక సిలువ మీద ఉన్నాడు అనుకొని, తన వంటి వాడే అనుకొని మాట్లాడుతున్నాడు ఆ దొంగ. నేను దొంగను కాబట్టి నన్ను సిలువేశారు, ఈయన కూడా ఎందుకు సిలువేశారు? ఈయన కూడా ఏదో ఒక పాపం చేస్తుంటాడు కాబట్టే కదా సిలువేస్తారు. ఆ అవగాహనతో మాట్లాడుతున్న సమయములో అది ఎంత అవమానకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. సర్వశక్తి గల దేవుడై ఉండి, సర్వ అధికారము గల దేవుడై ఉండి, సర్వ మహిమ గల దేవుడై ఉండి సిలువ మీద తన కొరకు వేలాడుచున్నాడని తెలియకుండా అతడు ఏం మాట్లాడుతున్నాడు? నేను సిలువ మీద ఉన్నాను, నేను దొంగను. ఆయన కూడా సిలువ మీద ఉన్నాడు. ఆయన కూడా ఏదో పొరపాటు చేస్తుండబట్టే సిలువ మీద ఉన్నాడని మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో యేసయ్య యొక్క ప్రతిస్పందన ఏంటి? ఏం చేశాడు ఆయన? సమస్త విధములైన మంచితనము ఏమిటి? యేసయ్యలో అక్కడ మనం చూడాల్సిందంటే ఆయన మౌనముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సిచ్యువేషన్లో మనమైతే రకరకాల సందర్భాలన్నింటిని గుర్తుకు తెచ్చుకో. ఆ సందర్భాల్లో నువ్వు నిలబడి ఉంటే నువ్వేం మాట్లాడతావు? వారు క్యారెక్టర్ లెస్ అని తెలిసి నువ్వు మౌనంగా ఉంటావా? అది మంచితనం, అది వెలుగు ఫలం. వారి క్యారెక్టర్ బాగలేదబ్బా, వారి బుద్ధి బాగలేదు, వారి స్వభావం బాగలేదు, వారి మాట తీరు బాగలేదు, వారి క్రియలు చెడ్డవి, వారి ప్రవర్తన చెడ్డది, వారి స్వభావం చెడ్డది. వాళ్ళు నిన్ను మాట్లాడారు, నువ్వు సూపర్ అన్నిట్లో ఓకే, కానీ నువ్వు సూపర్ అనేటువంటిది ఎప్పుడో తెలుసా? వాళ్ళు అనక ముందు కాదు, వాళ్ళు అనిన తర్వాత నువ్వు మౌనంగా ఉండడం సూపరు. అది మంచితనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఎప్పుడు మంచితనము? గుంటలో త్రోయక ముందా? ఎప్పుడు? గుంటలో త్రోయబడిన తరువాత, కొట్టబడిన తరువాత. ఎప్పుడు మంచితనము? గోనె సంచిలో మూటగట్టి ఐగుప్తునకు పంపిన తరువాత, అప్పుడు అది మంచితనం, అది వెలుగు. సహోదరులను మనం ప్రేమించుచున్నాము గనుక మనము ఎక్కడి నుండి దాటాము? మరణములో నుండి దాటి జీవములో అడుగు పెట్టాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఏం చేశాడు? సహోదరులను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు? గుంటలో త్రోసినప్పుడు, శ్రమలు కలుగు చేసినప్పుడు, బాధ కలుగు చేశారబ్బా, మర్చిపోలేకపోతున్నా నేను. వాడు అన్న మాటల వాళ్ళు చేసిన ద్రోహం, వాళ్ళు చేసిన అన్యాయం, ఆ మోసం మర్చిపోగలమా దాన్ని?
అనే సమయములో నీ మంచితనం కనబడాలి. అప్పుడు నీ వెలుగు కనబడాలి. అందుకు ఈ బలారాధన. ప్రైజ్ ది లార్డ్. ఊరికే బలారాధన తీసుకున్నాను, నేను కూడా దశంభాగం ఇచ్చేసిన. దశంభాగం ఇవ్వడానికి కాదు బలారాధన. వాక్యం స్పష్టముగా వ్రాసి ఉన్నాడు, ప్రభువు నందు మీరు వెలుగై ఉన్నారు. ఆమె ఎవరి యందు? ప్రభువు నందు అనగా ప్రభువు లోపల. ప్రభు లోపలికి ఎవరు వెళ్తున్నారు? ఆయన రక్త మాంసముల పాలిభాగస్తులైన వారందరూ ఆయన లోపల ఉన్నారు. ఆమె క్రీస్తులో నేను, నాలో క్రీస్తు అనే అనుభవం. ఆమె అప్పుడు క్రీస్తును సిలువ మీద ఉన్నటువంటి దొంగ ఏమన్నాడు? నిన్ను నువ్వు రక్షించుకోవా ముందు, నీది నువ్వు చూసుకో ముందు. మన భాషలో ఏందది? మాకు తెలుసు, మా సంగతి ఏందో మాకు తెలుసు, మా ప్రార్థన మాకు తెలుసు, నీది నువ్వు చూసుకో ముందు అంటాం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? హృదయములోనికి ఆ వ్యక్తిని కూర్చున్న చేదు రాకుండా మౌనముగా ఉండగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి వెలుగు మనం కలిగి ఉన్నామా? దేవుని ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. సద్దుకైలు, పరిసయ్యులు యేసు మీద అలాంటి వెలుగు లేని వారుగా ఉన్నారు. యోసేపు యొక్క అన్నలందరూ యోసేపును గురించి హృదయం అంతా చీకటితో నిండిపోయి ఉన్నది. సిలువు మీద ఉన్నటువంటి ఆ మొదటి దొంగ తన హృదయం అంతా చీకటితో నిండిపోయి ఉన్నది. సమస్త విధములైన మంచితనము అది వెలుగు ఫలం. నీ హృదయంలో నువ్వు ఏ ఫలాన్ని ఫలిస్తున్నావు? నీ ఫలము అది వెలుగుతో నిండి ఉన్నదా, చీకటితో ఉందా? దేనితో ఉన్నావు? ఏ ఫలం నువ్వు ఫలిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కొందరే ఆ ఫలాన్ని ఫలిస్తున్నారు. ఏంటి ఆ ఫలం? వెలుగు ఫలం, సమస్త విధములైన మంచితనం. సమస్త విధములైన మంచితనం. ఎన్ని విషయాల్లో యోసేపు అన్నలు యోసేపుకు ద్రోహం చేసినా, కానీ యోసేపు మనస్సులోనికి ఆ కపట బుద్ధి రాలేదండి. అది వెలుగు ఫలం, అది మంచితనం యొక్క ఫలం. దానికి బలారాధన తీసుకోవాలి. అది వాక్యం అంటుంది, ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ఈ రక్త మాంసంలో పాలిభాగస్తుడు అయిన నీవు యేసులో ఉన్నావు. యేసులో ఉన్న స్వభావాలన్నీ నీలో ప్రత్యక్షపరచబడాలి. ఆమె యోసేపు ప్రత్యక్షపరిచినట్లుగా త్రోయబడినప్పుడు, నెట్టబడినప్పుడు, అవమానింపబడినప్పుడు, నిందింపబడినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో కనబడాలండి మనలో మంచితనము. మమ్మల్ని అన్నప్పుడు మేము కూడా అన్నామండి, తప్పేముంది అని అంటది లోకం. నన్ను అన్నారు, వాళ్ళు ఇంకా 100 అన్నారు, నేను ఇంకా ఒక్కటే అనింది. నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. అది నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. వాళ్ళు ఇన్ని మాటలు అన్నారండి. నేను అప్పటికి మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉండి 100 మందికి చెప్పటం ఆ మౌనం? మౌనంగా ఉన్నావు, మంచిదే. కానీ వారిని గూర్చిన చెడ్డ విషయం అంతా ఎంతమందికి టామ్ టామ్ చేసావు? ఇది కాదు. యోసేపు ఎంతమందికి చెప్పాడు? లేదు. చివరిలో అన్నలందరూ ఎదురైతే యోసేపు ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మన ప్రభువు జరగబోయే సంగతులన్నిటిని ఎరిగిన వాడయుండి మీ ద్వారా నన్ను ఇక్కడికి పంపించాడు. అంతే. ఆమేన్. అర్థమవుతుందా? రే, మీరు చేసిన అన్నిటికీ దేవుడు తగ్గిన శిక్ష వేశాడు అన్నాడా? ఫలం ఏంటో గమనించండి. మన నోటికుండా ఏ ఫలం వస్తుంది? జిహ్వ ఫలం. ఏం మాట్లాడుతున్నాం? చేసావు కదా, అనుభవించు. ఇప్పుడు చేసావుగా, మాట్లాడావుగా రోజు, ఇప్పుడు అనుభవించు. మనుష్య ఫలం. అయితే వెలుగు ఫలం ఏది?
యోసేపు నోటి గుండా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు బాధపడద్దు, నేను ఏదో చేస్తానని మీరు అనుకోవద్దు. దేవుడు అన్నిటిని ఎరిగిన వాడు గనుక ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి దేవుడు మీ ద్వారా నన్ను ఇక్కడ పంపించాడు. ఆమె కృతజ్ఞతా భావంతో కూడిన వెలుగు, మంచితనం అంటే అది. వాళ్ళ నన్నా కూడా మౌనంగా ఉన్నామయ్యా, మౌనంగా ఉన్నాము, ఇదిరా వాళ్ళ బుద్ధి అని 100 మంది మనం చెప్పేస్తాం. కానీ యోసేపు తన సహోదరులను గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజు నీ ఇంటి వారిని గురించి ఎంతమంది దగ్గర మాట్లాడతావు? నీ హృదయం ఎంత చెడిపోయిందో చూడు అని దాని అర్థం. సొంత బిడ్డలను గురించి చెడ్డగా చెప్పుకునేవారు లేరా? కూతురు గురించి, కొడుకును గురించి, అల్లుని గురించి, కోడలను గురించి, మనవళ్ళను గురించి, మనవరాళ్ళ గురించి, వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళ బుద్ధిది. చెడ్డ సమాచారం నీ దగ్గర నుండి జెహోవా ఫలంగా బయటకు వెళ్తుందా? అయితే నువ్వు ఎక్కడున్నావు? మరణమందు నీవు నిలిచి ఉన్నావు. జాగ్రత్త, వద్దు. అది నీ ఉండాల్సిన స్థలం కాదు. నువ్వు బలారాధనలో పాలు పంపులు పొందిన నీవు సహోదరులను ప్రేమించు వారముగా ఉండాలి. ప్రేమించుట ద్వారా ఎక్కడ దాటుతున్నావు? మరణములో నుండి దాటి జీవములోను అడుగు పెడుతున్నావు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. సిలువు మీద ఉన్న దొంగ అనిన మాటకు యేసు ప్రభు గాని ఒక్క మాట నోరెత్తి మాట్లాడితే మరణాన్ని జయించగలడా? మరణాన్ని జయించగలడా? లేదు. నేనే ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని మరలా తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది అని చెప్పగలడా? ఎందుకు ఈరోజు అభిషేకములో నీవు తరిగిపోతున్నావు? నీ పరిశుద్ధత స్థాయి ఎందుకు పడిపోతుంది? నీ విశ్వాసపు స్థాయి ఎందుకు పడిపోతుంది? నీ ప్రార్థనా జీవితపు స్థాయి ఎందుకు పడిపోతుంది? ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు, కానీ దానికి తగిన బలం, దానికి తగిన ప్రతిఫలం నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు తెలుసా? మాట్లాడటం ద్వారా. మౌనంగా ఉండాల్సిన సందర్భానికి, మౌనంగా ఉండాల్సిన పరిస్థితులకు మాట్లాడటం ద్వారా, జవాబు ఇవ్వటం ద్వారా నీ అభిషేకం తక్కువైపోతుంది, నీ ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. ప్రియులారా, యేసయ్య పొరపాటున ఆ మాట మాట్లాడి ఉంటే మరణాన్ని జయించలేడు. అక్కడ మరణములో నుండి సమాధిని గెలిచి తిరిగి బయటికి రాలేడు. అంటే యేసయ్య ఏం చెప్పాడు? ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని మరలా నేను తీసుకొనగలను. ఆమె అంటే ఆ అధికారాన్ని, ఆ పవర్ని కోల్పోయి ఉండేవాడు. పవర్ని కోల్పోయి ఉంటే మనకి ఎందుకు ఆరాధన ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని సంఘములో కూడా అనేక మంది ప్రార్థన చేసేవారు ఉన్నారు, కన్నీరు విడిచేవారు ఉన్నారు, ఉపవాసం చేసేవారు ఉన్నారు. కానీ ఆ ప్రతిఫలం నీవు ఎందుకు పొందుకోవట్లేదు తెలుసా? మాట్లాడటం ద్వారా. ఏం మాట్లాడటం ద్వారా? క్యారెక్టర్ లెస్ అయినటువంటి వారి దగ్గర మౌనంగా ఉండలేకపోవటం ద్వారా నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు పోగొట్టేసుకుంటున్నావు. నీకు ఇస్తున్నాడు అధికారాన్ని. ఆ అధికారాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే దుర్వినియోగం చేసేసుకుంటున్నావు. దేవుని బిడ్డ, ఒక్కసారి మేలుకు. క్యారెక్టర్ లెస్ దగ్గర యేసు ప్రభు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. ఇంకొక దొంగ మాట్లాడాడు. ఏం మాట్లాడు? అయ్యా, నీ రాజ్యంలో నన్ను వెంటనే ఆయన స్పందించాడు. ఏం చెప్పాడు? అక్కడకు వెళ్తే కాదు కుమారుడు, జ్ఞాపకం చేసుకుని, నేడు నీవు నాతో కూడా ఉండు. ఆమె ఇప్పుడే, ఈ క్షణములోనే, రైట్ నౌ స్పాట్లోనే సమాధానం చెప్పాడు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలనో అది నువ్వు తెలుసుకోవాలి. నీ దగ్గర ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అది ఏ మాట, ఎవరి మాట? దేవుని ఆత్మ సంబంధమైన మాటేనా నీ దగ్గరకు వచ్చేది?
దేవుని ఆత్మ సంబంధమైన మాట నిన్నేం చేస్తుందంటే నీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుతుంది. సైతాను మాట ఏం చేస్తుందంటే విభేదాలు కలుగు చేస్తుంది. నీ చెవులో ఆ మాట పడంగానే నువ్వు గుర్తించాలి వెంటనే. విభేదాలు కలుగు చేస్తుంది, విద్వేషాలు కలుగు చేస్తుంది, మనుషుల అహాన్ని బయటకు తీసుకొని వచ్చి రచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. యేసయ్య దగ్గరికి ఏ మాట వచ్చింది? సిలువలో ఉన్న దొంగ, నువ్వు క్రీస్తువు కదా, అమ్మో తెగ ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వా ఏమి ఈరోజు చేయలేదా అని అంటారు. ఉపవాసాలు అన్నావు కదయ్యా, ఈరోజు ఏమి సువార్త అంట పోయినవుగా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మౌనం వహించాలి. ఏ స్వరం వినబడింది యేసయ్యకు? తనను కలవరపరిచి అవమానపరిచేటువంటి స్వరం వినపడి ఆ సమయంలో ప్రభు ఏం చేశాడు? సమస్త విధములైన మంచితనం అనే ఫలమును ఫలింపచేశాడు. ప్రైజ్ అలార్డ్. అందుకనే వాక్యంలో రాయించి పెట్టాడు, సహోదరులారా మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఎక్కడి నుండి దాటాము? మరణములో నుండి దాటి జీవములో అడుగు పెట్టాం. ఆమేన్. ఇప్పుడు ఆ దొంగని ప్రేమించకుండా మౌనంగా ఉండకుండా మాట్లాడుంటే యేసయ్య పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా రూట్లోకి వచ్చారా? కాబట్టి దేవుని ప్రియులారా, నా మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. ఈ బలారాధన ఎందుకునంటే నువ్వు ఏర్పాటులోనికి రావడానికి. ఏమిటా ఏర్పాటు అంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించాలి ప్లస్ ఆ ఫలము నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాకడ వరకు నువ్వు ప్రేమించే వ్యక్తివిగానే ఉండాలంతే. అందుకు ఈ యేసయ్యను గురించి యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అంతము వరకు ఆయన ప్రేమించెను అని రాయబడి ఉంటుంది. ఎంతవరకు? అంతము వరకు. మన ఫలము ఎప్పటిదాకా ఉండాలంటే మనలో ఊపిరి ఉన్నంత వరకు ఆ ఫలము నిలిచి ఉండడానికి ఆయన అనుగ్రహించాడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలమును గురించి ఒక్క 2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. చూడండి, ఆ ఫలములలో అనేక విధములైన ఫలాలు చెప్పా. తగ్గింపని, విధేయతని, మంచితనమని, నీతని, యథార్థతని, పరిశుద్ధత, నిర్దోషత్వము. ఆ ఫలము నిలిచి ఉండాలి అనంటే ఏం చేయాలి? 1-2 మాటలు నేను ముగించేస్తా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆ ఫలము పోగొట్టుకోకుండా ఉండాలంటే నీతో ఉన్నంతకాలం మంచిగానే ఉంటున్నావు, ఓకే పర్వాలేదు. నీతో ఏదైనా బెడిస్తే, ఏదైనా చెడ్డ సమాచారం తెలిస్తే మళ్ళా ఆ ఫలాన్ని పోగొట్టుకుంటున్నావు నీవు. ఆ ఫలం కాపాడబడాలంటే ఏం చేయాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకొని మనం ముగించేసుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. మనము పరిశుద్ధులమును గాను నిర్దోషులమును గాను మహిమగల సంఘముగా మనం కాపాడబడాలి అంటే, మనము నిలిచి ఉండాలి అని అంటే యేసయ్య ఏం చేశాడు? తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, యేసయ్య మనలందరినీ ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు యేసయ్య? వాక్యముతో. చెప్తారు ఒకసారి, ఇంకొంచెం గట్టిగా. వాక్యముతో చెప్పండి. వాక్యముతో ఉదక స్నానము చేసి. అది ఒక్క నిమిషం ఉండండి. వాక్యముతో ఏ స్నానము? ఈరోజు వేడి నీళ్ళు ఎంతమంది పోసుకున్నారు?
వేడి నీళ్ళే పోసుకోలేదా? అందరు చల్లనీళ్ళేనా? వేడి నీళ్ళు పోసుకున్నారు. 1 2 3 4 4 కాదంటేనా? కాకపోతే ఎందుక పోసుకున్నావా? సరే, కొంతమంది పోసుకున్నారు, లెక్క ఎందుకులే. వేడి నీళ్ళు పోసుకోగానే నీ శరీరం ఆ స్పర్శను అనుభవిస్తుందా? ఏమని చెప్పింది? ఏం చెప్పింది నీ బాడీ? మాకేం తెలుసా? వేడిగా ఉందని చెప్తుంది. నీళ్లు వేడిగా ఉన్నాయి అని చెప్పింది నీ బాడీ. ఇంకొంచెం వేడి పోసుకుంటే అమ్మో అమ్మో అంటే డ్యాన్స్ చేస్తూ బాత్రూమ్. ఇంకొంచెం వేడి పోసుకుంటే చర్మం ఊడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదక స్నానం అంటే వేడి నీళ్ళు. ఉదకము అనంటే ఉడకబెట్టడం, వేడి చేయడం. వాక్యం అనేటువంటి నీరు ఏం చేసి ఉదకం వేడి చేసి ఆ వేడి నీళ్ళతో మనల్ని ఏం చేస్తున్నాడట? పసిబిడ్డలకి ఏ నీళ్ళు పోయాలి? ఎందుకమ్మా? ఎందుకు? ఆ మురికంతా పోయి ఆ పసిపిల్లల దేహం శుభ్రం అవ్వాలంటే వేడి నీళ్ళు పోయాలి. గర్భవతులకు వేడి నీళ్ళు ఎందుకు పోయాలి? డాష్ 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 యేసు రక్తమే జయం. ఆమేన్. వేడి నీళ్ళు అవసరం. పని చేసిన వారికి వేడి నీళ్ళు పోసుకోవాలి అని అంటారు. ఎందుకు? డాష్ డాష్ డాష్. వేడి నీళ్ళు ఏం చేస్తాయి అని అంటే శరీరాన్ని తేలికపరుస్తాయి. ఆమేన్. శరీరంలో ఉన్న భారాన్నంతటిని తీసివేసి శరీరాన్ని తేలికపరుస్తాయి. శరీరంలో ఉన్నటువంటి మట్టి మలినం అంతటిని తొలగించి వేస్తుంది. నీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది వేడి నీళ్ళు. ఫలిస్తున్నావు, మంచిదే. ఆ ఫలము నిలిచి ఉండాలని అంటే వాక్యం అనే ఉదక స్నానము చేత. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని నువ్వు త్రాగాలి. వాక్యము చేత నువ్వు పోషింపబడాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా దాన్ని ఆహారంగా నేను భుజించాను అని అంటాడు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ వాక్యము జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ వాక్యం అని అంటాడు. యెహెజ్కేలు భక్తుడు అంటాడు, అయ్యా ఆ వాక్యమనే ఇదిగో ఈ గ్రంథాన్ని నేను నమిలి తినేస్తున్నాను ఆ వాక్యాన్ని అంటాడు. వాక్యాన్ని ఆ విధంగా ఆహారములాగా తీసుకోవాలి, నీళ్ళలాగా త్రాగాలి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనం పొందుకొనిన ఆ ఫలము నిలిచి ఉండడానికి ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా కాపాడబడతామో తెలుసా? క్యారెక్టర్ లెస్సే సిలువ మీద ఉన్న దొంగ. కానీ యేసయ్య ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్య ప్రకారం ఆదియందు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆమేన్. వాక్యమై ఉన్నటువంటి తాను ఆ వాక్యం ఆయనకి ఏం చెప్పింది? యేసయ్యకు ఏం చెప్పింది? మౌనం. ఏంటిది? మౌనం. వాక్యం చెప్పింది ఆయనకి. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. మనం వాక్యమై ఉంటే మన చేతుల్లో, మన కాళ్ళు. రామగుణం సెమినార్కి వెళ్తే దైవజనులు ఒక ప్రార్థన చేయించారు మా చేత. అందరూ లేచి నిలవబడండి, మీ చేతులు చాపండి అని చెప్పి. ప్రభువా, ఇది మొదలుకొని ఈ చేతులు నా చేతులు కాదు, ఈ చేతులు మీ చేతులు అని చెప్పించారు. ఈ కళ్ళు నా కళ్ళు కాదు, ఇవి మీ కళ్ళు ప్రభువా. మీరు చూసినట్లుగా చూస్తాను, మీరు నడిచినట్లుగా నడుస్తాను, మీరు చేసినట్లుగా చేస్తానయ్యా అంటూ ప్రార్థన చేయించారు. అలాగా యేసు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవునికి ఏం చేసింది? మౌనంగా ఉండమని వాక్యము రక్తమాంసములతో ఉన్న యేసయ్యకు నేర్పించడం ద్వారా యేసయ్య ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీ చుట్టూ ఏర్పడుతున్న పరిస్థితులు రక్తమాంసములతో ఉన్నటువంటి ఈ దేహాన్ని
ఉద్రేకపరచుచున్నప్పుడు నీలో ఏం పని చేయాలి? వాక్యం. చాలాసార్లు చెప్పుంటాం మీకు, నీ ప్రార్థన నిన్ను కంట్రోల్ చేయాలి, నీ ప్రార్థన నిన్ను అడ్డుకోవాలి, నీ ప్రార్థన నువ్వు చదివిన వాక్యం నీ ముందు వచ్చి నిలబడాలి. రేయ్ ఆగు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు కంట్రోల్ తప్పిపోతున్నావు? ఏంటి ఏదేదో చూస్తున్నావేంటి? ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నావేంటి అని వాక్యం ఏం చేయాలి? నీ ముందు వచ్చి నిలబడాలి. నీ ప్రార్థన నీ ముందు వచ్చి నిలబడాలి, నువ్వు చదివిన వాక్యం నీ ముందు వచ్చి నిలబడాలి. అప్పుడు ఆ ఫలము కాపాడబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యముతో ఉదక స్నానము చేసి ఉదక స్నానము చేర్చి ఆ దానిని పవిత్రపరచి, అదిగో దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది